But when the discussions happened, it is on that margin, the margin value between purchased price and resale price. 12 लाख में खरीदा, 9 लाख में बेच रहे हैं second hand used vehicle के नाम पर. On the margin is only this 18% is being put, as would be for any used car. So it is on the margin, not on the entire amount at which the car is being sold. వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. నేను రేష్మా. ఈ రోజు సరికొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. అదేందో చూద్దామా? పాత కారును అమ్మినా కొన్నా జీఎస్టీ పడుతుందా లేదా? అయితే ఈ ట్యాక్స్ ఎవరికి వర్తిస్తుందో చూద్దాం. కారు షోరూమ్ ప్రైస్, ఆన్లైన్ రోడ్ ప్రైస్ మధ్య చాలా తేడా ఉంటుంది. కారు మోడల్ ని బట్టి ₹1,00,000 నుంచి 2,00,000 వరకు ఈ తేడా ఉంటుంది. రోడ్ ట్యాక్స్, ఇతర ట్యాక్స్ల తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ ఈ స్థాయిలో పెరుగుతుంది. అయితే ఇన్ని పన్నులు చెల్లించి కొనుగోలు చేసిన కారును మరొక వ్యక్తికి విక్రయించాల్సి వస్తే మళ్ళీ జీఎస్టీ చెల్లించాలా? జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత ఈ అంశాలపై చర్చ జరుగుతుంది. పాత కార్ల విక్రయాలపై జీఎస్టీ ఎలా వసూలు చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పాత కారును అమ్మాలన్నా జీఎస్టీ చెల్లించాల్సిందేనా? సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయంపై కేంద్ర ప్రభుత్వం 18% ట్యాక్స్ వసూలు చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందా? 2 రోజుల సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చ జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ డిసెంబర్ 21న జైసల్మేర్ లో భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. పలు రకాల వస్తువులపై ఉన్న జీఎస్టీ స్లాబ్లను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం పాత కార్ల విక్రయంపై జీఎస్టీ విధించడం చర్చనీయాంశంగా మారింది. పాప్కార్న్ తో మొదలుపెట్టి పాత కార్లను వదిలిపెట్టలేదంటూ సోషల్ మీడియాలో మీమ్స్ తో సెటైర్లు వేస్తున్నారు. అయితే జీఎస్టీ కౌన్సిల్లో ఏం నిర్ణయం తీసుకున్నారు? పాత కార్లను విక్రయిస్తే జీఎస్టీ ఎంత చెల్లించాలి? ఇది అందరికీ వర్తిస్తుందా? కారు అసలు ధర మీద జీఎస్టీ లెక్కిస్తారా? లేక కారు ఓనర్ నష్టపోయే పరిస్థితి ఉన్నా జీఎస్టీ చెల్లించాల్సిందేనా? ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వివరాలు తెలుసుకుందాం. ప్రచారం జరుగుతుందేంటి? మీరు మీ పాత కారును అమ్మాలనుకుంటే ముందు నాకు 18% జీఎస్టీ చెల్లించండి, లేకుంటే మీ కారును అమ్ముకునేందుకు నేను అనుమతించను అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారని ఎక్స్లో గురుదత్ శెట్టి అనే యూజర్ పోస్ట్ పెట్టాడు. నిర్మలా సీతారామన్ను వసూలీ బెహన్ అంటే వసూళ్ల అక్క అని పేర్కొన్నారు. చూశారు కదా, మరి మీరు కూడా కారును అమ్మాలనుకుంటున్నారా? అయితే జీఎస్టీతో తస్మాత్ జాగ్రత్త. మరొక సరికొత్త ప్రోగ్రాంతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.